హాయ్ అండి. ఇంతవరకు మనము 95 స్టిచెస్ నేర్చుకున్నాం కదా. 19 క్లాసెస్ అయిపోయి ఇది 20వ క్లాసు. 20వ క్లాసులోనే 96, 97, 98, 99, 100 ఈ 100 స్టిచెస్ కూడా నేర్చుకుంటాము. ఈ 96వ స్టిచ్ అండి. ఇదేంటంటే క్యాప్ చైన్ స్టిచ్ అనమాట. ఇది చైన్ వచ్చి దాని మీద క్యాప్లా వస్తుంది డిజైన్. ఏంటంటే చైన్ వేసిన తర్వాత దానిపైన చిన్న పైకి తీసి కిందకి దించుతాం కదా, అది కాస్త ముందుకు దించడం వలన మనము సైడ్కి తీసి ఆ దారాన్ని మళ్ళీ అందులో నుంచి తీయగలుగుతాం అనమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా, మీరు చూస్తే జాగ్రత్తగా గమనించారంటే అది ఎలా కుట్టానో ఈజీగా వచ్చేస్తుందండి. చాలా సింపుల్ స్టిచ్చే, చాలా బాగుంటుంది. ఈ రోజుకి మనము 100 స్టిచెస్ నేర్చుకున్నాం కదా. ఇందులో మీకు రాలేనివే ఎక్కువ ఉన్నాయా, రాలేనివి తక్కువ ఉన్నాయా, అసలు మీకు ఏంటేంటొచ్చు, ఎంతవరకు నేర్చుకున్నారు, మీకు ఇంకేమైనా నేర్పించాలా, అయితే ఇంకా స్టిచెస్ చాలా ఉన్నాయండి. అయితే నేను ఇంకా 100 నేర్పించాను, ఇంకా చాలా ఉన్నాయి, నేర్పిస్తాను తప్పకుండాను. అయితే ఇంతవరకు మీరు ఎంతవరకు నేర్చుకున్నారో, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అన్నీ కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు అలాగే ఈ ఎంబ్రాయిడరీ స్టిచెస్ మీకు ఎలా అనిపించాయి, యూస్ఫుల్ అనిపించాయా లేదా అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మనము చెప్పాలంటే బేసిక్స్లోనే ఎంబ్రాయిడరీ స్టిచెస్ నేర్చుకుంటున్నామండి. అందులోనే 100 స్టిచెస్ అయిపోయి, అయితే బేసిక్స్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంబ్రాయిడరీలు చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు చైన్ స్టిచ్ ఉందంటే చైన్ స్టిచ్లోని రకాలు లాస్ట్ క్లాస్లో కూడా మనం ఇదే చెప్పుకున్నాము. ఎంబ్రాయిడరీ చైన్ స్టిచ్లో వెరైటీస్ అంటే 91 నుంచి 96 వరకు క్లాసు. అలాగే ఈరోజు కూడా మనం చైన్ స్టిచ్లోనే వెరైటీస్ చెప్పుకుంటున్నామండి. ఇది నాట్ చైన్ స్టిచ్ అనమాట. ఇదేంటంటే మనము చైన్ వేసినప్పుడు అక్కడ పైన చూసారా 3 సార్లు తిప్పి అలా నాట్ వేయాలి. అయితే నాట్ వేసిన తర్వాత ఏం చేయాలంటే మామూలుగా చైన్ అయితే మామూలుగా దేని మీద నుంచి వేసాం దారం లోపల నుంచి మళ్ళీ సూది కిందకి పెడతాము. అయితే ఈ నాట్ స్టిచ్కు మాత్రం సూది బయట నుంచి పెట్టాలి. అంటే ఈ చైన్ వేసాం కదా, చైన్కి బయటికి రావాలన్నమాట. గమనించండి, జాగ్రత్తగా గమనించండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. వేసి దానికి నాట్ వేసుకొని మళ్ళీ కిందకి దించి మళ్ళీ నాట్ వేసుకొని అలా గొలుసు వేసుకోవాలన్నమాట. సింపులే కానీ చాలా బాగుంటుంది. దారము పెద్ద దారం ఉండకూడదు. నాట్ స్టిచెస్ దేనికైనా కూడా దారం పెద్ద దారం పెట్టుకోకూడదు. అలాగే నిదానంగా లాగాలి. నాట్ స్టిచ్కి ఏంటంటే కొంచెం ఫాస్ట్ లాగేసామంటే మధ్యలోనే నాటు పడిపోద్ది, లాస్ట్ వరకు వెళ్ళదన్నమాట. ఇది ట్విన్ చైన్ స్టిచ్ అండి. నెక్స్ట్ 98వ స్టిచ్. అంటే 2 చైన్లు ఒకే పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది ఇది. మెయిన్ ఏంటంటే చూసారా, ఆకులకి స్టెమ్లు వేస్తుంటాము, లేదంటే ఆకు మధ్యలో షోగా కుట్టడానికి, అలాంటి వాటికి ఈ స్టిచ్ భలే ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. ఈ స్టిచ్ తోటి లీఫ్ చాలా అందంగా కుట్టడం ఎలాగా అవన్నీ నేను ముందు చూపిస్తానండి. ఈ బేసిక్స్ ముందు నేర్పించేసాను అనుకోండి, అప్పుడు నేను ఏదైనా డిజైన్ వేసి ఆ డిజైన్కి ఈ స్టిచెస్ని ఎలాగ అప్లై చేసి కుట్టచ్చు, ఏ డిజైన్కి ఎలాంటి స్టిచెస్ బాగుంటాయి అవన్నీ కూడా నేను అందులో నేర్పిస్తాను. చూడండి, దీనికి 3 గీతలు గీసాను కదా, దగ్గరగా గీసాను. మధ్య గీత నుంచి ఇటొకటి అటొకటి ట్విన్స్లా వేస్తాం అన్నమాట ఈ చైన్ని. చాలా బాగుంటుందండి స్టిచ్. కాకపోతే కొంచెం నెమ్మదిగా వేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే కాస్త చిన్న ఫ్రేమ్ పెట్టుకున్నాం అనుకోండి ఫాస్ట్గా కుట్టుకోవచ్చు. కానీ డిజైన్ పెద్దదైతే
మరి చిన్న ఫ్రేమ్ పెట్టుకోలేం కదా, అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అయితే నేను 5 స్టిచ్చెస్ కూడా ఈరోజు చూపించే 5 స్టిచ్లు చూపించాలంటే కొంచెం పెద్ద ఫ్రేమ్ ఉండాలి కాబట్టి ఈ ఫ్రేమ్ పెట్టా అనమాట. ఈ దేనికైనా మనం డిజైన్ని బట్టి ఆ ఫ్రేమ్ పెట్టుకోవడం కరెక్ట్. మొన్న ఎవరో అమ్మాయి ఇలాగే వర్క్ చేస్తూ దీన్ని ఏమంటారో నాకు తెలీదు, కొనుక్కొని వచ్చుకున్నాను అని వీడియోలో చెప్తుందన్నమాట. దీన్ని ఫ్రేమ్ అంటారండి. మన క్లాత్ని పట్టి ఉంచాం కదా, దాన్ని ఫ్రేమ్ అంటాము. చాలామందికి చాలా స్టిచ్చెస్ పేర్లు కూడా తెలీదు, చాలా స్టిచ్చెస్ కూడా తెలీదు చెప్పాలంటే. కానీ చాలా బాగుంటాయండి ఈ స్టిచ్చెస్, మంచి మంచి పేర్లు ఉంటాయి. అయినా లుక్ కూడా భలే ఉంటాయి. అసలు స్టిచ్చెస్ కుడుతూ వెళ్ళాలి కానీ అసలు ఎండ్ ఉండదేమో అనిపిస్తుంది. అన్ని వెరైటీస్ కుట్టచ్చండి. ఇది కాంతా చైన్ స్టిచ్. ముందు ఏం చేస్తామంటే కాంతా స్టిచ్కి నేను చెప్పాను కదా, ముందు పోగు కుట్లాగే కుడతాము. అయితే కిందన క్లాత్ చిన్నది తీస్తాము. అయితే ముందు నేను పెద్ద దారం ఉంచాను, తర్వాత చిన్న దారం, తర్వాత పెద్ద దారం, తర్వాత చిన్న దారం అలా ఉంచాను అనమాట. అలా ఉంచి కుట్టాలి. అది కుట్టేసి అది తీసేసిన తర్వాత వేరే దారం తీసుకోండి. వేరే దారం తీసుకొని చిన్న దారం ఉంచాము కదా, అందులో నుంచి తీసి గొలుసుని మళ్ళీ వెనక్కి రావాలి. మళ్ళీ చిన్న దారం ముందుకి సూది పెట్టండి. సూది పెట్టి మళ్ళీ పెద్ద దారం దాటించి మళ్ళీ చిన్న దారం పెట్టాం కదా, ఆ చిన్న దారంలో నుంచి సూది తేవాలన్నమాట. కాంతా స్టిచ్, చైన్ స్టిచ్ కలిపి కుట్టడం భలే ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ వాళ్ళు ఎవరికైనా ఇవి ఉపయోగపడతాయి అనిపిస్తే షేర్ చేయండి. ముఖ్యంగా ఆడపిల్లలు ఈ సమ్మర్లోని చక్కగా కుట్టుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా సెల్లోనే అలాగా టైం వేస్ట్ చేసుకోకుండా ఎండలో తిరగకుండా చాలా ఉపయోగపడుతుందండి. ఇంకా ఫైనల్గా 100 స్టిచ్ అండి. ఇదే ఫైనల్ అంటే ఇంతటి తాపేయట్లేదు, ఇంకా ఉంటాయి. కానీ 100 అంటే ఏదో సెంచరీ కొట్టినట్టు ఉంటుంది కదా, అందుకనే 100 స్టిచ్ అని చెప్తున్నాను అనమాట, అంతే. ఇది హెవీ ట్విన్ చైన్ స్టిచ్ అండి. ఇదేంటంటే ట్విన్ చైన్స్ వేసేస్తాం మనము. వేసేసిన తర్వాత హెవీ చైన్ తీస్తాం అందులో నుంచి. మనం ఆల్రెడీ ఒకటి హెవీ చైన్ స్టిచ్ చూపించాను, రెండు రకాలు చూపించా కదా. ఇదేంటంటే ట్విన్ చైన్స్లో నుంచి తీస్తాం, అది సింగిల్ చైన్లో నుంచి తీస్తాం. ఇక్కడ ట్విన్ చైన్స్లో నుంచి తీస్తాం అన్నమాట హెవీ స్టిచ్ని. చాలా క్యూట్గా ఉంటుంది. దీన్ని కూడా స్టెమ్స్ దగ్గర అటు దగ్గర కుట్టినప్పుడు యూస్ చేస్తే చాలా బాగుంటుంది. బార్డర్ స్టిచ్చెస్ లాగా యూస్ చేయడానికి కూడా ఇది చాలా బాగుంటుందండి. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి. నేను మ్యాక్సిమం క్లారిటీ ఇస్తాను. అయితే ఎంతవరకు చెప్పగలనో అంతగా వరకు చెప్తాను. నిజంగా అందులో చెప్పలేకపోయాను అనుకోండి కామెంట్ సెక్షన్లో, దాని మీద ఒక వీడియో తీసైనా చెప్తాను ఖచ్చితంగా. ఈ రోజుకి 100 స్టిచ్చెస్ అయ్యాయండి. ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళందరూ ఇంతవరకు అయిన స్టిచ్చెస్కి మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. 20 క్లాసులు అయ్యాయండి. 20 క్లాసుల్లో చెప్పగలిగాను 100 స్టిచ్చెస్. ఎందుకంటే అందరికీ నిదానంగా అర్థమయ్యేలా చెప్పాలనే క్లాస్కి 5 స్టిచ్చెస్ చొప్పున నేర్పించాను అన్నమాట. నాది రహనశ్రీస్ రంగోలీ అని మరొక ఛానల్ కూడా ఉందండి. మీకు ఎవరికైనా రంగోలీ ఇంట్రెస్ట్ అయితే ఆ ఛానల్లోని ముగ్గులు చూడొచ్చండి.
నెక్స్ట్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఆల్రెడీ నేను చాలా క్లాసులు చెప్పాను. అయితే ఇంకా క్లారిటీగా మళ్ళీ ఇంకొకసారి వేరే క్లాస్ చెప్తానండి. వీలైతే ఈ సమ్మర్లోనే కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి హ్యాండ్ ఎంబ్రాయిడరీ స్టిచెస్ నేర్పిస్తున్నాను కదా, ఇవి అయిపోయిన తర్వాత అది నేర్పిస్తాను. బాగుంది కదండి. 100 స్టిచెస్ అయిపోయాయండి. ఒక్కసారి చూసుకుందాం మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ స్టిచెస్ 100 50 ఒక సైడ్ 50 ఒక సైడ్ కుట్టాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.